వాట్ ఆర్ ద కాజెస్, ఇంపాక్ట్స్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఫర్ గ్రౌండ్ వాటర్ డెప్లేషన్ ఇన్ ఇండియా? ఓకేనమ్మా, కాజెస్, ఇంపాక్ట్స్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ గ్రౌండ్ వాటర్ డెప్లేషన్ ఇండియా ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్డ్స్. కాజెస్ అంటే ఏంటి? కారణాలు. ఇంపాక్ట్స్ అంటే ఏంటి? ప్రభావాలు. మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? దానికి సొల్యూషన్. క్లియర్మా? నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డెప్లేషన్ అంటే వాటర్ అండర్ ది అర్త్. డెప్లేషన్ అంటే రిడక్షన్. ఇప్పుడు ఒక్కొక్కటి నేర్చుకుందాం. కాజెస్: ఎక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్ ఫర్ ఇరిగేషన్ డ్యూ టు ఫ్రీ పవర్ అండ్ వాటర్ సబ్సిడీస్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఎక్సెసివ్ టూ మచ్, ఎక్స్ట్రాక్షన్ అంటే టేకింగ్ అవుట్, ఇరిగేషన్ అంటే ఏంటి? వాటర్ క్రాప్స్, సప్లై ఆఫ్ వాటర్ టు ల్యాండ్. సో ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, రైతులు ఈ యొక్క ఏం చేస్తున్నారు పాపం, ఇరిగేషన్ అంటే సాగు కోసం ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ ని ఎక్కువగా ఉపయోగించేస్తున్నారు, చాలా ఎక్కువగా, ఎక్సెసివ్, భారీగా. సో దానివల్ల ఈ యొక్క విద్యుత్, వాటర్ ఉచితంగా లేదా తక్కువ ధరకు లభిస్తాయి. ఓకేనా? దీనివల్ల రైతులు ఎక్కువగా నీటిని పంప్ చేస్తున్నారు. ఫలితంగా ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ స్థాయి అనేది తగ్గిపోతుంది. ఇదే అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గుదలకు కారణం. ఓకేనమ్మా? ఫ్రీ పవర్, ఫ్రీ వాటర్, దీనివల్ల ఓవర్ యూస్ అయిపోతుంది. దీనివల్ల అండర్ గ్రౌండ్ లో వాటర్ అనేది తగ్గిపోతుంది. అది పాయింట్కి అర్థం. క్లియర్మా? నెక్స్ట్ ఓవర్ ఎక్స్ప్లోటేషన్ బై ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ ఇన్ కోస్టల్ ఏరియాస్. ఓవర్ ఎక్స్ప్లోటేషన్ అంటే ఏంటి? ఎక్కువగా యూజ్ చేయడం. ఇండస్ట్రీస్ అంటే ఫ్యాక్టరీస్, గూడ్స్ తయారు చేసే వస్తువులు. కోస్టల్ ఏరియాస్ ఏంటి? సీకి దగ్గర ఉన్న ఏరియాస్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, కోస్టల్ ఏరియాస్ లో ఉన్న ఒక ఇండస్ట్రీస్ ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ ని ఎక్కువగా వాడుతున్నాయి అన్నమాట. దేనికోసం? ఫ్యాక్టరీలు ఉత్పత్తి, మళ్ళీ కూలింగ్ కోసం ఎక్కువ నీరుని, ఫ్యాక్టరీల ప్రొడక్షన్ కోసం, కూలింగ్ కోసం ఎక్కువ నీరుని తీసుకుంటున్నాయి. అతిగా నీరు వాడటం వల్ల ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ స్థాయి అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గిపోతుంది. క్లియర్మా? డన్. సో పూర్ మేనేజ్మెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, పూర్ మేనేజ్మెంట్ అంటే బ్యాడ్ ప్లానింగ్. ఓకేనమ్మా? చెడు నిర్వహణ అనమంటారు. అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే ఏంటి? పీపుల్ వర్కింగ్ టుగెదర్. క్లియర్మా? ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, అండర్ గ్రౌండ్ వాటర్ను భూగర్భ జలాలను చాలా జాగ్రత్తగా వాడటం లేదు. సో నీటి వినియోగానికి సరైన నియమాలు లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఈ యొక్క లోకల్ పీపుల్ కూడా నీటిని సంరక్షించడంలో అసలు భాగం కాకుండా పోతున్నారు. ల్యాక్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. అందువల్ల నీరు వృధా అయిపోతుంది, అధికంగా వాడుతున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. సో అది కాజెస్. ఇప్పుడు ఇంపాక్ట్స్, ప్రభావాలు. ఫాలింగ్ వాటర్ టేబుల్స్, డ్రైయింగ్ అప్ ఆఫ్ వెల్స్ అండ్ హయ్యర్ పంపింగ్ కాస్ట్స్. హార్డ్ వర్డ్స్ ఒకసారి చెక్ చేద్దాం. వాటర్ టేబుల్స్ అంటే ఏంటి? అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ అన్నమాట. సో డ్రైయింగ్ అప్ అంటే ఏంటి? ఎండిపోవడం బాగా. క్లియర్మా? హయ్యర్ పంపింగ్ కాస్ట్ అంటే ఏంటి? మనీ స్పెంట్ అనమాట. వాటర్ ని తీసుకోవడానికి, నీరు తీసుకోవడానికి ఖర్చు చేయడం, దాన్ని హయ్యర్ పంపింగ్ కాస్ట్. ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, సో భూగర్భ జలాలను ఎక్కువగా వాడితే ఈ యొక్క నీటి స్థాయి అనేది తగ్గిపోతుంది. బోరు బావులు ఎండిపోతున్నాయి. రైతులకు మరింత లోతుగా తవ్వాలి లేదా ఎక్కువ నీరు పంపు చేయాలి. సో దీనివల్ల నీటి ఖర్చు పెరుగుతుంది. మనం రైతులు నీటి కొరతకు గురవుతున్నాం. పీపుల్, ఫార్మర్స్ ఏంటి ఫేస్ చేస్తున్నారు? వాటర్ షార్టేజ్ ని ఫేస్ చేస్తున్నారు. కాస్ట్ ఆఫ్ వాటర్ కి ఇంక్రీజ్ అవ్వడం, వాటర్ కాస్ట్, దానివల్ల పీపుల్, ఫార్మర్స్ ఫేస్ చేస్తున్నారు వాటర్ షార్టేజ్ ని. ల్యాండ్ సబ్సైడెన్స్, ఇంక్రీజ్డ్ ఫ్లడ్డింగ్ అండ్ సాల్ట్ వాటర్ ఇంట్రషన్. హార్డ్ వర్డ్స్ ఏం తెలుసమ్మా? ల్యాండ్ సబ్సైడెన్స్ అంటే ల్యాండ్ షింకింగ్, ల్యాండ్ తగ్గిపోవడం. ఫ్లడ్డింగ్ అంటే ఏంటి? వాటర్ ఓవర్ఫ్లో అయిపోవడం. ఓకేనమ్మా? సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ అంటే సీ వాటర్ ఎంటర్ అవ్వడం గ్రౌండ్ వాటర్ లోకి, దాన్ని సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ అంటారు. ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క భూగర్భ జలాలను అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటే భూమి కుంగిపోతుంది అనమాట, తగ్గిపోతుంది. దీన్ని అంటే భూమి చాలా ప్రెజర్ అనుభవిస్తుంది. దీన్ని ల్యాండ్ సబ్సిడీస్ అని అంటారు. ఓకేనా? వర్షాల సమయంలో మరిగిపోయిన ప్రాంతాల్లో ఈ యొక్క వరదలు ఎక్కువగా అయిపోతున్నాయి. సీ దగ్గర ఉన్న ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ లోకి వచ్చేస్తుంది.
సో దీనివల్ల వాటర్ చాలా ఉప్పుగా మారిపోయి తాగడానికి మరియు అండ్ ఇరిగేషన్కి ఉపయోగించడానికి అస్సలు వీలు కావు. ఓకేనమ్మా. డిటోరియేషన్ ఆఫ్ వాటర్ క్వాలిటీ అండ్ పొల్యూషన్ ఆఫ్ అక్వేఫైర్స్. డిటోరియేషన్ అంటే ఏంటి? చెడిపోవడం అనమాట. ఓకేనమ్మా. వాటర్ క్వాలిటీ అంటే ఏంటి? ఈ యొక్క ప్యూరిటీ, వాటర్ ఒక ప్యూరిటీ. అక్వేఫైర్స్ అంటే ఏంటమ్మా? భూగర్భ జల ఒక నిల్వ చేయడం. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, సో భూగర్భ జలాలను ఎక్కువగా వాడితే వాటర్ పొల్యూషన్ అనేది అవుతుంది. హానికరమైన కెమికల్స్ లేదా వ్యర్థాలు నీటిలో కలుస్తాయి. సో అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ దాన్ని అక్వేఫైర్స్ అని అంటారు. సో కాలుష్యం చెందుతుందన్నమాట. ఈ యొక్క కలుషితమైన వాటరు తాగడానికి మరియు ఇరిగేషన్కి అస్సలు సేఫ్ కాదనమాట. క్లియర్మా. ఇది మనుషులు, జంతువులు మరియు పంటలకు చాలా అంటే చాలా హానికరం అనమాట. నెక్స్ట్ ఏంటి? మిటిగేషన్ స్ట్రాటజీస్. మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? సొల్యూషన్ అనమాట, ప్రాబ్లం తగ్గించడం అనమాట. ఇప్పుడు ఈ పాయింట్కి వాటర్ కన్జర్వేషన్, ఆర్టిఫిషియల్ రీఛార్జ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్కి అర్థం ఏంటంటేమా, నీటి సంరక్షణ, నీటిని జాగ్రత్తగా వాడాలి, వృధా కాకుండా చూసుకోవాలి. అండ్ ఇంకేం తెలుసా? ఆర్టిఫిషియల్ రీఛార్జ్ అంటే బావులు లేదా చెరువుల ద్వారా నీటిని భూమిలోకి మళ్ళీ జమ చేయడం అనమాట. ఓకేనమ్మా. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో వాడుకోవడం. ఇవన్నీ చేయాలి. అవే మిటిగేషన్ స్ట్రాటజీస్. ఈ చర్యల వల్ల భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు అండ్ నీటి ఒక లభ్యత కూడా మనకి బాగా పెరుగుతుంది. క్లియర్మా. బ్యానింగ్ న్యూ బోర్వెల్స్ ఇన్ క్రిటికల్ జోన్స్ అండ్ రెగ్యులేటింగ్ అండర్ గ్రౌండ్ ఎక్స్ట్రాక్షన్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, బోర్వెల్స్ అంటే ఏంటి? డీప్ వాటర్ వెల్ అనమాట. క్రిటికల్ జోన్స్ అంటే ఏంటి? ఏరియాలో తక్కువ వాటర్ ఉండడం. ఓకేనమ్మా. దాని రెగ్యులేట్ అంటే ఏంటి? కంట్రోల్ చేయడం. గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? టేకింగ్ వాటర్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, కొత్త బోర్ బావులను కంట్రోల్ చేయాలి, నిషేధించాలి. నీరు చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త బోర్ బావులు తవ్వకూడదు అనమాట. సో ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ వినియోగాన్ని కంట్రోల్ చేయడం ఎలా అంటే, బావుల నుండి ఎంత నీరు తీసుకోవాలో కంట్రోల్ చేయాలి. ఈ యొక్క యాక్షన్స్ వల్ల ఓవర్ యూస్ ని తగ్గించవచ్చు అండ్ గ్రౌండ్ వాటర్ ని సేవ్ చేయొచ్చు. ఓకేనమ్మా. అంటే బావుల నుండి ఎంత నీరు తీసుకోవాలో అంతే తీసుకోవాలి. క్లియర్మా. అతిగా తీసుకోకూడదు. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఫర్ ఈక్విటబుల్ యూస్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే ఏంటమ్మా? పీపుల్ వర్కింగ్ టుగెదర్. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, స్థానిక ప్రజలు కలిసి ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ నిర్వహించాలి. వీటిని సమానంగా పంచుకోవాలి. వీటిని వృధా చేయకుండా జాగ్రత్త పడాలి. సో ప్రజలు సమూహం సహకారం వల్ల అందరికీ నీరు అందుతుంది. ఇది అధిక వినియోగాన్ని ఆపి ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ని రక్షిస్తుంది. ఇదమ్మా మిటిగేషన్ స్ట్రాటజీస్. ఇవమ్మా. సో కాజెస్, ఇంపాక్ట్స్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఫర్ అండర్ గ్రౌండ్ వాటర్ డెప్లేషన్ ఇండియా. హోప్ యూ అండర్స్టాండ్. లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చెప్పానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.